మనం ఒక అంశాన్ని కొనసాగిస్తున్నాం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో నూతన సృష్టి అన్నారు, కానీ పైకి ఏం మార్పు ఏం కనపడటం లేదు కదా అనిపిస్తుంది మనకి. దానికి చాలా విషయాలు చెప్పుకున్నాం. నూతనమైన నిశ్చయత, ఇదివరకు లేని నూతన నిశ్చయత నూతన సృష్టిలో ఉంది. నూతన జీవితం, నూతన జీవం, నూతనమైన విశ్వాస దృష్టి, ఆ తర్వాత నూతనమైన గృహం, దేహం. ఇది నవీన స్వభావాన్ని ధరించింది, మనస్సాక్షి చేయబడింది, దేవునికి ఆలయం అయింది, దేవుని ఆత్మకి ఆలయం అయింది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యానికి సమృద్ధిగా నివసించే స్థలంగా మారింది. ఇది నూతన నివాసం. ఇక్కడ 9-10 వచనాలు మరో మాట చెప్తున్నాయి. 5వ అధ్యాయం 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచినను, దీనికి ఒక పేరు పెట్టుకుందాం, నూతనమైన కోరిక, ఎ న్యూ డిజైర్. ఈ పైన చెప్పుకున్నవన్నీ పై వచనాల్లోంచి చెప్పుకున్నాం. 1వ వచనంలో నూతన నిశ్చయత అని, 2వ వచనంలో నూతన జీవితం అని, 6వ వచనంలో నూతనమైన కనుదృష్టి అని, 8వ వచనంలో నూతన గృహం అని, 9-10 వచనాలలో నూతనమైన ఆకాంక్ష, న్యూ డిజైర్. ఇప్పుడు ఇదివరకు ఈ దేహంలో ఉండగా మన డిజైర్ ఏంటి? శరీరాశలను తీర్చుకోవడం మన డిజైర్. కానీ ఇప్పుడున్న డిజైర్ ఏమిటి? చూడండి ఏమంటాడు, ఆయనకి ఇష్టలుగా ఉండాలనే డిజైర్. ఈ దేహానికి ఉన్నటువంటి ఇప్పటి తిరిగి జన్మించిన వ్యక్తికి ఉండేటువంటి ఓ నూతనత్వం ఏమిటంటే, ఇదివరకు మనల్ని మనం సంతోషపెట్టుకునేవాళ్ళం, మనకు మనం ఇష్టలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, దేవునికి ఇష్టలుగా ఉండడం చిన్న సంగతి కాదు. ఇది ప్లీజింగ్ గాడ్ ఇన్ దిస్ అబౌడ్ ఈజ్ నాట్ ఏ కామన్ థింగ్. ఒక సామాన్యమైన సంగతి ఏం కాదు ఈ దేహంలో ఉండి దేవునికి ఇష్టలుగా బతకడం. కానీ ఆ బ్రతికే కృప మనకు అనుగ్రహించబడింది. లోకంలో ఉన్నవారికి లేనిది ప్రభువులో ఉన్నవారికి మాత్రమే ఉన్నది ఏమిటి అంటే, ఆయనకి ఇష్టలుగా బతకాలనే డిజైర్ మన అంతరంగంలోకి వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇష్టలుగా బతకాలి? మీరు చెప్పండి. దేవునికి ఇష్టలుగా బతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని అంటే మనల్ని చెప్పమంటే 10వ 12వ చెప్తాం ఎలా ఇష్టలుగా ఉండాలో. ఎందుకంటే అందరూ వర్తమానికులే మనవాళ్ళు, అందరూ వాక్యం ఎరిగిన వాళ్ళే. ఇష్టలుగా ఉండాలి అనగానే వరుసపెట్టి చాలా చెప్తారు. మొట్టమొదటి చెప్పండి, ఎబ్రీ పత్రిక 11:6. అంతేగా, మీరే చెప్పేశారుగా. అంటే విశ్వాసం అనేది దేవునికి మనల్ని ఇష్టలుగా చేసేది. విశ్వాసం అని మనకు ఒక ఆత్మీయ కనుదృష్టిని ఇచ్చాడుగా. మళ్ళీ ఈ విశ్వాసం ఏమిటి? ఇదే మాట కొలసీ పత్రికలు రాస్తూ ఇలా అన్నారు. చూడండి, పౌలు గారు కొలసీ పత్రిక రాస్తూ 1వ అధ్యాయంలో అన్నమాట చూడండి. 9-12 వచనాలు ఉన్నాయి. ఆ 12 వచనాలు మధ్య భాగంలో అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు అన్నాడు. అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టాలి అంటే మన జీవితం యొక్క అన్ని పార్శ్వాల్లోనూ, అన్ని సంబంధాల వద్ద, అన్ని సమయాలలోనూ,
అన్ని క్రియల వద్ద మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. సంతోషపెట్టడం అనే అర్థం ఏంటంటే ఆయన సంతోషపడితే ఇష్టపడతాడు. ఆయన సంతోషాన్ని ఇష్టాన్ని వేరు చేయలేం. ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టమని, ఆయన సంతోషించేది అని అర్థం. మూడు కలిపితే ఒకే భావాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ కొలసీ పత్రికలో ఆయనకి ఇష్టలుగా ఉండడానికి కొన్ని పదాలు వాడాడు. దయచేసి చూడండి మీరు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు, ఓ పదం వినపడింది, విశ్వాసమందు నిలిచి ఉండుట అనే పదం. విశ్వాసమందు నిలిచి ఉండుట. విశ్వాసం మీద నిలబడకుండా ఉండే పరిస్థితులు వస్తాయన్నమాట. విశ్వాసమందు నిలిచి ఉండుట అనే పదం ఒకటి. రెండవ పదం దగ్గరికి రండి. అది 2వ అధ్యాయం 5వ వచనం, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి ఆగండి. ఇక్కడ ఒక్కసారి ఫుట్ నోట్ చూస్తారా? ఫుట్ నోట్లో ఏముంది? ఇందాకేమో విశ్వాసంలో స్థిరంగా ఉండండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? యోగ్యమైన ప్రవర్తన అంటూ క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసం అన్నాడు. అంటే యుద్ధానికి సిద్ధమైన విశ్వాసం కలిగిన వారే అని. స్థిరమైన విశ్వాసం మాత్రమే కాదు, యుద్ధానికి సిద్ధపడిన విశ్వాసం. యుద్ధానికి సిద్ధపడితే ఏమవుద్ది చెప్పండి? గాయాలు అవ్వకుండా ఉంటాయా? ఒకవేళ ప్రాణం పోవలసి వచ్చినా? విశ్వాసంలో స్థిరంగా ఉండడం, విశ్వాసంలో యుద్ధంలో పోరాడే పరిస్థితి ఉండడం. మూడవ మాట కూడా మాట్లాడాడు చూడండి. ఆయనే 2వ అధ్యాయం 12వ వచనం, పాతి పెట్టబడిన వారై దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా మీరు పునరుద్ధాన జీవితాన్ని విశ్వాసంతో కొనసాగించుకునేవారు. పునరుద్ధాన జీవితాన్ని, చచ్చిపోయిన జీవితాన్ని కాదు. మీరు ఆయనతో కూడా లేపబడ్డారు కదా, లేపబడిన పునరుద్ధాన జీవితాన్ని మీరు కొనసాగించుకునేవారుగా ఉండడం. బై ఫెయిత్ స్థిరంగా ఉండడం, యుద్ధ సన్నద్ధులై ఉండడం, అదే తిరిగి లేచిన ఆత్మ సంబంధమైన పరిస్థితిని కొనసాగించుకోవడం. ఇది దేవుణ్ణి సంతోషపెట్టే సంగతి. మీకు ఇంకా కొంచెం సులువుగా అర్థం అవడానికి పాత నిబంధన దగ్గరికి వెడదాం. విశ్వాసం అనేది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా విశ్వాసమే, వ్యత్యాసమే లేదు. అబ్రహాము దేవుని నమ్మెను, 15:6 కదా, అది నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనం కూడా విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం ఒకటేగా. అలా అయినప్పుడు విశ్వాసం ద్వారా దేవుని సంతోషపెట్టడం ఎలా, దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలా అని తీసుకుంటే, బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథం ఏ గ్రంథమైనా తీయండి మీరు, విశ్వాసంతో వాళ్ళు ఎలా నడిచారు, విశ్వాసంతో దేవునికి ఇష్టలుగా ఎలా ఉన్నారో ప్రతి గ్రంథం రుజువు చేస్తుంది. ఒక్కటి కాదు. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ వీ కెన్ సీ హౌ పీపుల్ ప్లీజ్డ్ గాడ్ విత్ దేర్ ఫెయిత్. అర్థమవుతాయి మనకి ఎలా వాళ్ళు విశ్వాసం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టారో అర్థమవుతుంది. మొత్తం 66 గ్రంథాలు చెప్తాయి, ఒకటి కాదు. కానీ అందులో మీకు సులువుగా అర్థం అవడానికి, అందున సిస్టర్స్కి ఇంకా సులువుగా అర్థం అవడానికి. ఇప్పటిదాకా మా ఊసి ఎత్తలేదనుకున్నాం, మా ఊసి ఎత్తాడు ఈయన అనుకున్నారు కదా మీరు. ఎందుకంటున్నాను అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం.
పైకి భక్తి గల వారి వలె ఉండినను దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందరు. ఇట్టి వారికి విముఖుడవయుండు అన్నవాడు వదిలిపెట్టకుండా ఇలా అన్నాడు చూడండి. ఏమని? పాపభరితులై నానా విధములైన దురాశల వల్ల నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరి ఉన్నారు అన్నాడు. అంటే దుర్బోధకు లోనయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? స్త్రీలకు ఎక్కువగా ఉంది. పురుషులకు లేదంటే పురుషులకు కూడా ఉందట. ఎక్కడుందో చూడండి. పురుషులకి 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుదురు, వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములను సుఖించుదురు. ఆశించు పాపం మానలేని కనులు గలవారును మరికొల్చు హృదయం గలవారును శాపగ్రస్తులై అంటూ 18వ వచనం చూడండి. వ్యర్థమైన డంబం మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునేవారు. ఇది పురుషులు తొలగిపోయే ప్రమాదం. అప్పుడే తప్పించుకుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు విన్నా పోతారు. వీళ్ళు మొట్టమొదటే తప్పించుకున్న తొలి దినాల్లో పోయే ప్రమాదం వీళ్ళకుంది. వాళ్ళు ఎన్నిసార్లు విన్నప్పటికీ ఎంత నేర్చుకున్నా వాళ్ళు తప్పిపోయే ప్రమాదం వాళ్ళకుంది. తొలి దినాలు తప్పిపోయే ప్రమాదం వీళ్ళకుంది. ఈ రెండు ఉన్నాయి. అందుకని విశ్వాసంలో నుండి వారి మనసులు తొలగిపోకుండా ఉండడం కోసం విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఈ జీవిత యాత్రను కొనసాగించడానికి ప్రోత్సాహకరమైన కొన్ని మాటలు నేను మీకు రూతు గ్రంథంలోనే చూపిస్తాను. దయచేసి నాతో పాటు రూతు గ్రంథానికి రండి. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. విశ్వాసానికి ఉన్న అద్భుతమైన లక్షణం ఏమిటి అనంటే అది త్యాగం చేస్తుంది. త్యాగసహితమైన జీవితాన్ని ప్రోత్సహించేది విశ్వాసం. స్థిరంగా నిలబడడానికి కారణం విశ్వాసం. త్యాగసహితమైన జీవితానికి విశ్వాసం మూలం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ జీవితం ఎలా ఉంది? మొత్తం 3 వ్యక్తులు బయలుదేరారు. ఒకరు ఆగిపోయారు. 2 ముందుకెళ్ళడానికి బయలుదేరారు. 2 ముందుకెళ్ళడానికి బయలుదేరినప్పుడు వాళ్ళిద్దరికి ఎవరున్నారు? ఒక ఆమెమో పడిపోయిన విశ్వాసి, ఒక ఆమెమో నూతనంగా ప్రభువులోకి వచ్చిన విశ్వాసి. ఇద్దరు మోయాబు యొక్క సరిహద్దులో నిలబడిన ఇద్దరిలో ఒకరేమో చెప్పండి, బ్యాక్ స్లైడ్ ఇన్ ఫెయిత్ బిలీవర్. బ్యాక్ స్లైడ్ ఇన్ బిలీవర్ ఇస్ నయోమి. ప్రభు నమ్ముకున్నటువంటి జీవంతో ఉన్న కొద్దిపాటి విశ్వాసం కలిగిన విశ్వాసి రూతు. ఒక విశ్వాసి, విశ్వాసంలో వెనకడుగు వేసిన మరో విశ్వాసి. ఇద్దరున్నారు. ఈ ఇద్దరి మధ్యలో సంభాషణ. ఈ సంభాషణలో ఈ నూతనమైన విశ్వాసి అంది, ఆమె అత్త భర్త చనిపోయిన తర్వాత బతికుండగానే చూడరు, చచ్చిపోయిన తర్వాత చూడడం అనేది నిజంగా సాధ్యం అంటారా? మీరు చెప్పండి. మిమ్మల్ని అడగలనండి, సాధ్యమేనా? అలాంటి ఆమె వెనకాల బయలుదేరింది. ఎందుకోసం? దేవుని కోసం. ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని కోసం బయలుదేరిన ఆమె అంది, నీ దేవుడే నా దేవుడు. నువ్వేం తింటే నేను తింటా, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వెక్కడ చచ్చిపోయి పాత పెట్టబడితే నన్ను అక్కడే పాత పెడతారు. దేని వదిలేసింది? లోకాన్ని, లోక సుఖాలని, బంధుత్వాన్ని, స్నేహాలని, ఇవన్నీ వదిలేసింది. అత్తగారికి కోడలికి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అత్తగారేమో పెత్తనం చేయాలనుకుంటుంది, కోడలు గారేమో ఆ పెత్తనాన్ని లాక్కోవాలనుకుంటుంది. వాస్తవం కదా, నేనేం అబద్ధం చెప్పానా?
అత్తగారేమో పెత్తనం చేయాలనుకుంటుంది, ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా. కోడలేమో ఆమె బతుకుండగానే పెత్తనం లాక్కోవాలనుకుంటుంది. ఇంతకు మించి ఏముంటుంది? ఇంతే, అవునా? కానీ ఈమె ఆ ప్రాంతం కొత్త, తన నివాస స్థలం కొత్త, ఆ నాగరికత కొత్త, వారి సాంప్రదాయాలు అంతా కొత్తగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట అంది, నీ సెలవు అయితే అది, నీ సెలవు అయితే అంటే అర్థం విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? తగ్గించుకుంటుంది. విశ్వాసం అనేది తగ్గించుకునే స్వభావం కలిగింది. విశ్వాసానికి ఉన్న లక్షణం. విశ్వాసం తను హెచ్చించుకోదు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వాస యొక్క జీవితం ఎప్పుడు దీనత్వానికి సంబంధించింది కానీ అహంకారానికి చెందింది కాదు. విశ్వాసానికి తగ్గించుకునే లక్షణం ఉంది. విశ్వాసం త్యాగం చేస్తుంది, విశ్వాసం తగ్గించుకుంటుంది. ఇక్కడే దీనికి సంబంధించిందే సప్లిమెంటరీగా మరో మాట కూడా చూద్దాం. దయచేసి చూడండి. ఏడవచ్చును, నేను కోయువారి వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు నాకు దయచేసి నాకు దయచేసి నాకు సెలవిమ్మని. అవును, సహజంగా అన్యులైన వారికి యూదా గ్రంథాన్ని గురించి తెలిసిన ఒక సమాచారం, 5 కాండాల గురించి తెలీదా? ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకని? అక్కడికి వెళితేరా పరిగెరుకొనిస్తారు మనల్ని. విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? విశ్వాసం ఏం చేస్తుంది? దాన్ని ఆధారం చేసుకుని స్వచ్ఛందంగా దిగేయదు. ఆధారం చేసుకుని అధికారాన్ని పెత్తనాన్ని చేయదు. వెళ్ళి అయ్యా దయచేసి నేను ఏరుకోనా అంది. ఆమె మోయాబీరాలు ఒక యూదుడైన పనివారి మీద ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతుంది, అయ్యా దయచేసి నేను ఏరుకోనా అని. అంటే విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? దీనత్వాన్ని కనపరుస్తుంది విశ్వాసం. 2, 3 చూడండి. 3 8, 9 వచనాలు. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తలేద్దా నిలకడగా ఉండు. వారు చేను కనిపెట్టి వారిని వెంబడించు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహము ఇప్పుడు కుండల ఎద్దుకు పోయి పనివారి చేతి నీళ్లు తాగుము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షం కలిగిను అని చెప్పు. అవుదాం. విశ్వాసం అనేది నేర్పించే 3వ పాఠం ఏమిటంటే ప్రత్యేకించుకోవడం. ఎవరైతే విశ్వాసంతో త్యాగం చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో దీనులు అవుతారో వారికి నేర్పబడే పాఠం, పరలోకం నేర్పే పాఠం విశ్వాసకి ఏమిటంటే ప్రత్యేకించుకో. సపరేట్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రత్యేకించుకో. పవిత్రతను కాపాడుకోవడానికి ప్రత్యేకించుకో. ఈ ప్రత్యేకించుకోవడం అనేది చాలా అవసరం. హోలీనెస్ అనే దగ్గర ఇవాళ మనం చూస్తున్నది ఏమిటంటే డాక్ట్రినల్ సపరేషన్. వీఆర్ మెయింటైనింగ్ డాక్ట్రినల్ సపరేషన్, బట్ వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద హోలీ సపరేషన్. పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకించడం మర్చిపోయాం. డాక్ట్రినల్ సపరేషన్ ఒకటే సపరేషన్ అనుకుంటున్నాం. కాదని లేఖనం చెబుతుంది. మీరు వేరే చోటుకి వెళ్ళొద్దు, వేరే పొలంలోకి పోవద్దు, వేరే చోట ఏరుకోవద్దు, ఇక్కడే ఉండు అంటే అర్థం దేవునితో, దేవుడు ఉంచిన చోట, దేవుడు వెళ్ళమన్న దగ్గర, దేవుడు అవకాశం ఇచ్చిన చోట. నువ్వే అన్నావుగా, ఎక్కడ ఏరుకోవడానికి అవకాశం ఇస్తారో అక్కడ ఏరుకుంటానని వచ్చావు కదా, ఇక్కడే ఉండు, వేరే చోటుకి వెళ్ళొద్దు అని చెప్తూ నిన్ను ముట్టవద్దని. ఎప్పుడు ఉపదేశాన్ని విశ్వాసి విని తాను ప్రత్యేకించుకుంటాడో అక్కడ దేవుని కాపుదల అనేది విశ్వాసికి సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇది
the mysterious thing given by heaven, those who are going to separate themselves for the sake of holiness. విశ్వాసిగా ఉండడానికి నువ్వు ప్రత్యేకించుకోవడానికి ఎప్పుడైతే నీవు సమర్పించుకుంటావో, యాక్సెప్ట్ చేస్తావో, అప్పుడు పరలోకపు భద్రత నువ్వు చూస్తావు. ఇది యాక్చువల్గా ఫలితాలను చూడాలి, కానీ నేను ఫలితాన్ని కూడా కలిపి చెప్తున్నాను. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాను? 3 చెప్పాను. 1, త్యాగం చేస్తుంది విశ్వాసం. ఈ దేహంలో నేనుండి త్యాగసహితంగా బ్రతికానా, దేవునికి ఇష్టడుగా ఉంటా. నేను దీనున్నై బ్రతికానా, దేవునికి ఇష్టడుగా ఉంటా. ఆయన మాట విని నేను ప్రత్యేకించుకున్నానా, దేవునికి విధేయుడిగా ఉంటా. 4వ మాట దగ్గరికి వద్దాం. మూడో అధ్యాయం, ఇంకా చాలా ఉన్నాయి, వదిలేస్తున్నాను. 3వ అధ్యాయం 9వ వచనం. అతడు నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు గనుక. విశ్వాసం ఆశ్రయిస్తుంది. విశ్వాసమునకున్న అత్యున్నతమైన లక్షణం ఏంటంటే ఆశ్రయించడం. ఎవరిని ఆశ్రయిస్తుంది? ఇక్కడ బోయజు అనే మాట క్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే సంఘం అనే మాట రూతుకు చెందుతుంది. సంఘంలో 99% అన్యజనులే ఉంటారు. అందుకు రూతుని సంఘంతో పోల్చాను నేను. మీకు అర్థమైందా? యూదులు 100% యూదులు ఉండరు సంఘంలో. ఫ్రాక్షన్ బిలీవర్స్ ఉంటారు జ్యూస్లో, కానీ ఎక్కువ ఎక్కడ? అనులే. కాబట్టి రూతును నేను సంఘంతోనూ, బోయజును నేను క్రీస్తు ప్రభుతోనూ పోల్చడానికి గల కారణం అది. ఆలోచించండి. సంఘం అంటే విశ్వాసం మీద జీవించేది. సంఘం యొక్క నడక విశ్వాస సహితమైంది. సంఘం యొక్క ప్రవర్తన విశ్వాసానికి చెందింది. ఎవరిని ఆశ్రయిస్తుంది సంఘం? చెప్పండి, ఎవరిని ఆశ్రయిస్తుంది? ఆయనను ఆశ్రయించడం, ఆయన మీదే ఆనుకోవడం, ఆయన వెంటే ప్రయాణం చేయడం, విశ్వాస సహితంగా ఆయనతో పాటు నడవడం, ఇదంతా కలిపితే ఆయన్ని ఆశ్రయించటం అవుతుంది. ఆలోచించండి. విశ్వాసం దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. తరువాత ఇంకొక 5 నిమిషాలు తీసుకుని విడిచిపెట్టేస్తాను, టైం అయిపోవచ్చింది. 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం. 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును చెరపరచున్నట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడినట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. ఇది వండర్ఫుల్ అండ్ మార్వెలస్ ప్రామిస్ టు ద జెనటైల్స్. అన్ని జనులకు అనుగ్రహించబడిన అత్యద్భుతమైన వాగ్దానం ఇది. మనం విమోచించబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆయనకు పెండ్లి కుమార్తెగా స్వీకరించబడ్డాం. విశ్వాసం అనేది విమోచిస్తుంది. విశ్వాసం అనేది పెండ్లి కుమార్తె స్థానంలో రేపు నిన్ను ఉంచుతుంది. విశ్వాసం యొక్క లక్షణం అది. నువ్వు ఆశ్రయిస్తే మరి ఇంకా చెప్పాలి, కానీ ఆఖరి మాట చెప్పు విడిచిపెట్టేస్తాను. చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఆయన నామము. విశ్వాసం అనేది నిన్ను బట్టి ఇతరులు దేవుణ్ణి స్తుతించేట్టుగా చేస్తుంది. విశ్వాసం అనేది నిన్ను బట్టి ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించేట్టుగా చేయగలిగింది ఫెయిత్. వాళ్ళందరూ ఏమన్నారు? యెహోవాకు స్తుతి కలుగునుగాక, యెహోవా స్తుతించబడునుగాక, ప్రైజ్ టు ద లార్డ్, గ్లోరీ టు ద హెవెన్లీ ఫాదర్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? చెప్పండి, ఎప్పుడు వస్తాయి? ఈ దేహంలో ఆయనకి ఇష్టంగా బ్రతకాలి అనుకున్నప్పుడు,
ఇష్టంగా బ్రతకాలి అనుకున్నప్పుడు వదిలిపెట్టేయాల్సింది మొట్టమొదటి చెప్పాను. అవునా? మనం దేవునికి ఇష్టమైన వాటిని కలిగి ఉండాలి, దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. బల దగ్గరకు వస్తున్నాం, ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.